కాగ్నిజెంట్లో 15,000 ఉద్యోగాలను తగ్గించారు. ఒరాకిల్ ఐఐటి విద్యార్థులకు ఇచ్చిన డే వన్ ప్లేస్మెంట్ ఆఫర్ను వెనక్కి తీసుకుంది. టీసీఎస్ హైరింగ్ను స్లో చేసింది. ఇప్పుడు వేలాది ఐటీ ప్రొఫెషనల్స్ ప్రతిరోజు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక భయం వాళ్ళ మనసులో చాలా ఉంది. అన్సర్టినిటీని అనుభవిస్తున్నారు. కానీ అందరి మనసులో ఉన్న అసలు ప్రశ్న ఏంటంటే, ఎస్ఏపి ప్రొఫెషనల్స్ నిజంగా సేఫ్గా ఉన్నారా లేదా, తర్వాత టార్గెట్ వాళ్ళేనా? గత కొన్ని వారాలుగా ఇండియా, దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా లాంటి ప్రాంతాల నుంచి ఎస్ఏపి ప్రొఫెషనల్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు. అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, సార్ మేము టెన్షన్ పడాలా? 20 సంవత్సరాల నుంచి ఎస్ఏపి ఇండస్ట్రీలో పనిచేసి ఎన్నో డౌన్ టౌన్స్ చూసిన అనుభవంతో నేను మీకు ఒక విషయం చాలా ఆనెస్టీగా చెబుతున్నాను. ఈ లే ఆఫ్ వేవ్ సమయంలో కొంతమంది ఎస్ఏపి ప్రొఫెషనల్స్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. కానీ కొంతమంది వచ్చే 2-3 సంవత్సరాల్లో మార్కెట్లో కంప్లీట్ గా ఇర్రెలవెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు ఎస్ఏపి కన్సల్టెంట్ అయినా, ఫంక్షనల్ కన్సల్టెంట్ అయినా, అబాబ్ డెవలపర్ అయినా, బేసిస్ అడ్మిన్ అయినా, ఫ్రెషర్ అయినా, లేదా ఎస్ఏపి కెరియర్ ప్రారంభించాలని అనుకుంటున్నా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏ ఎస్ఏపి రోల్స్ సేఫ్, ఏ రోల్స్లో ఎక్కువ రిస్క్ ఉన్నాయి, మరియు మీ కెరీర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెంటనే చేయాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. మొదటగా నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. నేను గత 25 సంవత్సరాలుగా ఎస్ఏపి ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం దుబాయ్లో సీనియర్ ఎస్ఏపి లీడర్షిప్ రోల్లో ఉన్నాను. గల్ఫ్ మార్కెట్లో హై పేయింగ్ ఎస్ఏపి ఆపర్చునిటీ కోసం జరిగే హైరింగ్ డిస్కషన్స్లో మరియు ఇంటర్వ్యూస్లో నేను రెగ్యులర్గా పాల్గొంటూ ఉంటాను. ఈ సంవత్సరాల్లో రెసెషన్ సైకిల్స్, హైరింగ్ ఫ్రీజెస్, అవుట్సోర్సింగ్ వేవ్స్, టెక్నాలజీ షిఫ్ట్స్ ఇవన్నీ నేను చాలా దగ్గరగా చూశాను. ఆ అనుభవంతో నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే, ప్రతి క్రైసిస్ సమయంలో కొంతమంది ప్యానిక్ అవుతారు, కానీ ఇంకొంతమంది అదే పరిస్థితిని ఆపర్చునిటీగా మార్చుకొని చాలా వేగంగా గ్రో అవుతారు. డిఫరెన్స్ కేవలం స్కిల్స్లో ఉండదు. అవేర్నెస్, పొజిషనింగ్, టైమింగ్ ఇవే అసలు డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ముందుగా ఐటీ ఇండస్ట్రీలో నిజంగా ఏమి జరుగుతోందో చూద్దాం. కాగ్నిజెంట్ దాదాపు 12,000 నుంచి 15,000 లే ఆఫ్ ప్రకటించింది. ఒరాకిల్ గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ చేస్తోంది. మరి కొన్ని ఐఐటి ప్లేస్మెంట్ అవర్స్ రివోక్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు హైరింగ్ స్లో చేసి ఫ్రెషర్స్ ఇంటేక్ తగ్గిస్తున్నాయి. కానీ దీని అర్థం ఐటీ ఇండస్ట్రీ ముగిసిపోయిందనేది కాదు. ఇండస్ట్రీ చాలా వేగంగా మారుతోంది అన్నదే నిజం. దీనికి ముఖ్యమైన కారణాలు: మొదటిది, ఏఐ టూల్స్ ఇప్పుడు జూనియర్ లెవెల్ డెవలప్మెంట్ వర్క్ని ఫాస్టర్ మరియు చీపర్గా చేస్తున్నాయి. రెండవది, గ్లోబల్ క్లయింట్స్ టెక్నాలజీ బడ్జెట్స్ తగ్గించడానికి అగ్రెసివ్గా కాంట్రాక్ట్స్ రీనెగోషియేట్ చేస్తున్నారు. మూడోది, గ్లోబల్ అన్సర్టినిటీ కారణంగా చాలా కంపెనీస్ పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ని డిలే చేస్తున్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఈ మొత్తం వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కావచ్చు. ఈ ఒక్క అండర్స్టాండింగ్ ఉంటే లే ఆఫ్ సైకిల్ సమయంలో చాలా ఐటీ ప్రొఫెషనల్స్ చేసే పెద్ద తప్పును మీరు అవాయిడ్ చేయగలుగుతారు. అయితే ఎస్ఏపి ప్రొఫెషనల్స్ ఎందుకు కంపారిటివ్లీ సేఫర్? అందుకు బిగ్గెస్ట్ రీజన్, ఎస్ఏపి అనేది కోడింగ్ మాత్రమే కాదు. ఎస్ఏపి మొత్తం బిజినెస్ను రన్ చేస్తుంది. ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్, సప్లై చైన్, రిపోర్టింగ్ ఇవన్నీ ఎస్ఏపి సిస్టంపై ఆధారపడి ఉంటాయి. ఏఐ కొన్ని టెక్నికల్ పనులను ఆటోమేట్ చేయగలదు, కానీ బిజినెస్ ప్రాసెస్ను అర్థం చేసుకోవడం, క్లయింట్ రిక్వైర్మెంట్స్ను ట్రాన్స్లేట్ చేయడం, ఎంటర్ప్రైజ్ లెవెల్ డిసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ ఎస్ఏపి కన్సల్టెంట్ స్ట్రెంగ్త్. రెండవ పెద్ద కారణం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఏపి S/4 HANA మైగ్రేషన్ వేవ్. చాలా కంపెనీస్లో ఇంకా ఎస్ఏపి ఈసీసీ నుండి S/4 HANAకి మైగ్రేట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ సాధారణంగా 12 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు కూడా జరుగుతాయి. ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో ఎస్ఏపి టీమ్స్ను రిమూవ్ చేయడం కంపెనీస్కి సాధ్యం కాదు, ఎందుకంటే మొత్తం బిజినెస్ ఆపరేషన్స్ అదే సిస్టంపై డిపెండ్ అవుతాయి. ఈ స్టెబిలిటీ చాలా ప్యూర్ డెవలప్మెంట్ రోల్స్లో ప్రస్తుతం లేదు.
ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం, ఫంక్షనల్ ఎస్ఏపి కన్సల్టెంట్స్ డిమాండ్ ఇంకా పెరుగుతోంది. ఎస్ఏపి, ఫీకో, ఎంఎం, ఎస్డి, సక్సెస్ ఫ్యాక్టర్, ఈడబ్ల్యూఎం, టీఎం వంటి రోల్స్లో బిజినెస్ అండర్స్టాండింగ్ చాలా అవసరం. ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్ మరియు యుఏఈ వంటి గల్ఫ్ మార్కెట్స్లో క్లయింట్స్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ను ప్రిఫర్ చేస్తున్నారు. నిజానికి చాలా ప్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ శాలరీస్ తగ్గినా గల్ఫ్ మార్కెట్లో సీనియర్ ఎస్ఏపి శాలరీస్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. యుఏఈలో ఎక్స్పీరియన్స్డ్ ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఇప్పటికీ 18,000 నుంచి 32,000 దరములు పర్ మంత్ వరకు అర్న్ చేస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీ దాదాపు 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ మంత్లీ ఇన్కమ్ అన్నమాట. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం, అన్ని ఎస్ఏపి రోల్స్ ఈక్వల్లీ సేఫ్ కావు. ప్యూర్ అబాప్ అంటే ఓన్లీ డెవలపర్స్ మరియు బేసిస్ అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్పై ప్రెషర్ పెరుగుతోంది. ఎందుకంటే ఏఐ టూల్స్ టెక్నికల్ ప్రొడక్టివిటీని చాలా వేగంగా ఇంప్రూవ్ చేస్తున్నాయి. ఈ రోల్స్ వెంటనే డిసపియర్ అవుతాయని నేను చెప్పడం లేదు, కానీ వచ్చే 12 నుంచి 24 నెలల్లో ఈ ప్రొఫెషనల్స్ ఇవాల్వ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు తర్వాతి కొన్ని నిమిషాలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఎస్ఏపి ప్రొఫెషనల్ వెంటనే చేయాల్సిన 3 అత్యంత ముఖ్యమైన యాక్షన్స్. మొదటి విషయం, వెంటనే S4 HANA మరియు ఏ రిలేటెడ్ ఎస్ఏపి స్కిల్స్ నేర్చుకోవడం ప్రారంభించండి. మీ రెజ్యూమ్లో ఇప్పటికీ ఎస్ఏపి, ఈసీసీ మరియు పాత టెక్నాలజీస్ మాత్రమే ఉంటే రిక్రూటర్స్ మిమ్మల్ని అవుట్డేటెడ్ ప్రొఫైల్స్గా భావించి అవకాశం ఉంది. అంటే మీ దాంట్లో ఆ విధంగా ఉంటే మిమ్మల్ని అవుట్డేటెడ్ ప్రొఫైల్స్గా భావించే అవకాశం ఉంది. మీ మాడ్యూల్స్కి సంబంధించి ఒక అఫీషియల్ ఎస్ఏపి S4 HANA సర్టిఫికేషన్ తప్పకుండా కంప్లీట్ చేయండి. అలాగే ఓపెన్ ఎస్ఏపిలో చాలా ఫ్రీ జనరేటివ్ AI మరియు జూల్ కోర్సెస్ ఉన్నాయి, వాటినన్నిటిని కంప్లీట్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేయడం వల్లే రిక్రూటర్ విజిబిలిటీస్ చాలా రెట్లు పెరుగుతుంది. సో మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్ చేయండి. చాలామంది లేఆఫ్ గురించే ఆలోచిస్తున్నారు, కానీ స్మార్ట్ ప్రొఫెషనల్స్ మార్కెట్ రికవర్ అవ్వకముందే తమను తాము సరైన విధంగా పొజిషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ కెరీర్ డైరెక్షన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అది రెండవ ముఖ్యమైన విషయం. నిదానంగా ఫంక్షనల్ కన్సల్టింగ్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ మరియు ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ రోల్స్ వైపు మూవ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ప్యూర్ కోడింగ్ ఫోకస్డ్ రోల్స్ ఆటోమేషన్ రిస్క్లో ఎక్కువగా ఉంటాయి, కానీ బిజినెస్ అండర్స్టాండింగ్ మరియు టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ రెండూ కంబైన్ చేసే ప్రొఫెషనల్స్కి డిమాండ్ మాత్రం ఇంకా పెరుగుతోంది. సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ వంటి రోల్స్ ఇప్పటికే అత్యంత వాల్యుబుల్ పొజిషన్స్గా ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ మధ్యలో కంపెనీస్ తమ ఆర్కిటెక్ట్స్ను రిమూవ్ చేయలేవు. మీరు ప్రస్తుతం ఎస్ఏపి డెవలపర్ అయితే ఆర్కిటెక్చర్ మరియు బిజినెస్ ఫోకస్డ్ కన్సల్టింగ్ డైరెక్షన్లోకి మూవ్ అవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు మూడవ మరియు అత్యంత పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. మీరు ఒక స్ట్రాంగ్ ఇండస్ట్రీ స్పెషలైజేషన్ బిల్డ్ చేసుకోండి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, రీటైల్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, యుటిలిటీస్, టెలికాం వంటి ఇండస్ట్రీస్ను డీప్లీ అండర్స్టాండ్ చేసే ఎస్ఏపి ప్రొఫెషనల్ రీప్లేస్ చేయడం చాలా కష్టం. ఉదాహరణకు ఒక జనరల్ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ని ఈజీగా రీప్లేస్ చేయడం జరగవచ్చు, కానీ యుఏఈలో ఆయిల్ అండ్ గ్యాస్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ అనేవాడు ఒక రేర్ మరియు హైలీ పెయిడ్ రీసోర్స్ అవుతాడు. అతనిని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఇప్పటి కంపెనీస్ కేవలం ఎస్ఏపి స్కిల్స్ మాత్రమే చూడడం లేదు, వాళ్ళు బిజినెస్ లాంగ్వేజ్, కాంప్లైయన్స్ రిక్వైర్మెంట్, ఇండస్ట్రీ ఆపరేషన్స్ మరియు పెయిన్ పాయింట్స్ అర్థం చేసుకునే ప్రొఫెషనల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒక ఇండస్ట్రీని చూస్ చేసుకొని అందులో డీప్లీ స్పెషలైజ్ అవ్వండి. ఇప్పుడు ఫైనల్గా ఈ సెక్షన్ ప్రతి ఐటీ ప్రొఫెషనల్ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎమోషనల్ డిసిషన్ తీసుకొని తమ కెరీర్ను లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేసుకుంటున్నారు. సరే, విషయానికి వద్దాం. మొదటిది, భయంతో ఇంపల్సివ్లీ జాబ్ క్విట్ చేయకండి.
ప్రతి ఐటీ డౌన్ టర్న్ ఈవెన్చువల్లీ స్టెబిలైజ్ అవుతుంది. రెండోది, ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియాలో కనిపించే ర్యాండమ్ ఎక్స్పెన్సివ్ సర్టిఫికేషన్పై డబ్బు వేస్ట్ చేయకండి. అఫీషియల్ ఎస్ఏపి లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ మరియు ఓపెన్ ఎస్ఏపి లాంటి వాల్యుబుల్ వాటిల్లో మీరు కోర్సెస్ చేయండి. మూడవది, మీ నెట్వర్క్ నుండి డిసపియర్ అవ్వకండి. మీ ఓల్డ్ కొలీగ్స్ ఇప్పుడు హైరింగ్ మేనేజర్స్ లేదా ప్రాజెక్ట్ లీడ్స్ అయి ఉండవచ్చు. ఈ వారం వాళ్ళతో రీకనెక్ట్ అవ్వాలి అని శపథం చేయండి. అలాగే ప్రతి వారం చేయండి. మరియు చాలా ముఖ్యమైన విషయం, ట్రెండ్ చూసి బ్లైండ్లీ ఏ ఇంజనీరింగ్లో జంప్ అవ్వకండి. స్ట్రాంగ్ కోడింగ్ లేదా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కసారిగా ఎస్ఏపి కెరీర్ని వదిలేయడం రిస్కీ డిసిషన్ అవుతుంది. చాలా ఎస్ఏపి ప్రొఫెషనల్స్కు ఎస్ఏపి ప్లస్ ఏ ఇంటిగ్రేషన్ నేర్చుకోవడమే స్మార్టెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. కాబట్టి ఐటీ లే ఆఫ్ వేవ్ నిజమే, భయం కూడా నిజమే. కానీ ఎస్ఏపి ప్రొఫెషనల్స్కి ఇంకా చాలా ఇతర టెక్నాలజీ రోల్స్లో కంటే స్టెబిలిటీ మరియు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఏపి వారు త్వరగా అడాప్ట్ అయ్యి సరైన విధంగా పొజిషన్ అయితే ఇవన్నీ ఈజీగా సాధించవచ్చు, మనం స్టెబిలైజ్గా ఉండొచ్చు. ఈ సమయంలో చేయగలిగే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే ఫ్రీజ్ అవ్వడం, పానిక్ అవ్వడం, అవుట్డేటెడ్గా ఉండిపోవడం. ఇప్పుడు అవ్వాల్సిన సమయం ఆసమైంది. మీరు S4 ఏ ఇంటిగ్రేషన్, ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్, ఆర్కిటెక్చర్ మరియు ఇండస్ట్రీ స్పెషలైజేషన్పై ఫోకస్ చేస్తే ఈ కష్టమైనటువంటి ఫేజ్ను కేవలం సర్వైవ్ చేయడమే కాకుండా మిగతా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న సమయంలో మీరు చాలా వేగంగా గ్రో అవ్వగలుగుతారు. మీ ఎస్ఏపి కెరీర్ గురించి టెన్షన్ ఉంటే కింద కామెంట్లో మీ రోల్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మరియు సిటీను మెన్షన్ చేయండి. ఇండియా, దుబాయ్, సౌదీ అరేబియా, యుఎస్ఏ, ఎక్కడైనా సరే నేను పర్సనల్లీ ఎంతమందికైనా పాసిబుల్ అయితే గైడ్ చేయడానికి ప్రయత్నిస్తా. యాజ్ యూజువల్ మీకు ఈ కంటెంట్ నచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయండి, ఎందుకంటే రాబోయే వీడియోస్లో నేను డీటెయిల్గా మాట్లాడబోయేది సేఫెస్ట్ ఎస్ఏపి మాడ్యూల్స్, గల్ఫ్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎస్ఏపి కెరీర్పై ఏ ఇంపాక్ట్, కెరీర్ ట్రెండ్స్, ఇలాంటి చాలా పాయింట్స్ మాట్లాడబోతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోస్ అన్నీ చూడండి, గ్రో అవ్వండి. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బాయ్.